మీ మైండ్లో ఏమేమి డౌట్ ఉందో నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎప్పుడు కూడా వెస్టీజ్ కార్పొరేషన్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ లేకపోతే మనం ఎక్కడ ఉండేటోళ్ళము. నేనైతే ఎక్కడ ఉండేదాను, అదే ఇంట్లో పిల్లలు చూసుకుంటూ ఇంట్లో 4 గోడల మధ్యలో టీవీ చూసుకుంటూ ఉండే పర్సన్ని. కానీ అదే ఇంత మంచి సిస్టమ్, ఎందుకంటే వెస్టీజ్లో ఉండడం వేరు, విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉండడం వేరు. ఎందుకంటే మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నాం, చాలా మందిని గెలిపించాలని నాలెడ్జ్ తీసుకుంటున్నాం, ఇస్తున్నాం. కాబట్టి ఏంటంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్కి కూడా థ్యాంక్స్ చెప్తాము. తర్వాత ఏంటి అని అంటే విన్నింగ్ టీంలో ఉండడం వేరు, మళ్ళీ దాస్ సార్ ఆర్గనైజేషన్లో ఉండడం కూడా వేరు. ఎస్ సార్ ఒకసారి దాస్ సార్కి పూర్ణిమ మేడంకి గట్టిగా అప్లాస్ అండి. తర్వాత దాస్ సార్ ఆర్గనైజేషన్లో ఉండి మళ్ళీ శ్రీనివాస్ సారు, ఆంజనేయ సారు, నేనైతే చాలా గ్రేట్గానే ఫీల్ అవుతా వీళ్ళందరిలో ఉండడం. ఎందుకు అని అంటే మా లోపల మా ముగ్గురికి పోటీ అనమాట. అంత పోటీ, అప్లైన్స్ డౌన్లైన్స్ ఎట్లా అంటే ముగ్గురికి పోటీ అంత పనిచేసేది. నేనేంటి అని అంటే వాళ్ళ జెంట్స్ నేను లేడీ అనేది నేను అనుకోలేదు. ముగ్గురం ఏది ఉన్నా కానీ ఎంత పని పిచ్చోళ్ళం అంటే అంత పని, అంత కసిగా పనిచేసినాం. కాబట్టి అప్లైన్స్ ఈ బిజినెస్ చాలా మంది ఏంటంటే ఇదేదో పిరమిడా, ఇది లేకపోతే చైన్ సిస్టమా, లేదు అని అంటే అట్లా చెప్తుంటారు. ఇది పిరమిడ్, చైన్ సిస్టమ్ కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. పిరమిడ్ అంటే ఏంటి అని అంటే అది వేరేలా ఉంటుంది. ఇక్కడ మనకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే దీని గురించి నేను క్లారిటీ ఇస్తా. ఎవరైతే అవకాశం చూపించిందో వాళ్ళకంటే కూడా మనం ముందు సక్సెస్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆంజనేయ సార్ కంటే ముందు యూసీడీ కంప్లీట్ చేసుకున్నా నేను. అంటే తర్వాత ఏంటి అని అంటే వాళ్ళతో పాటు నేను కూడా డియూసీడీ కంప్లీట్ చేసిన. ముగ్గురు రికగ్నిషన్లు లాస్ట్ ఇయర్ నిజంగా ఒక మహారాజు మహారాణి వస్తుంటే ఎట్లుంటుందో అట్లాంటి రికగ్నిషన్ తీసుకున్నాం మేము. అంటే ఇక్కడ చూడండి, అప్లైన్ డౌన్లైన్స్ మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకు చాలా మంది అనుకుంటారు నన్ను తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయేమో, నేను ప్రొడక్ట్ కొంటే వీళ్ళకి ఎన్ని వస్తాయో అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఇక్కడ దౌర్భాగ్యం ఏంటి అని అంటే ఇప్పుడు మనకు అమెరికాలో కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తారు? కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు. ఏంటి అని అంటే కరెంటు ఎందుకు పోయింది అని చెప్పేసి. కొంచెం అప్డేట్ ఏంటి అని అంటే జపాన్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫ్యూజ్ చెక్ చేసుకుంటారు అనమాట, ఆ తర్వాత కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు. కానీ ఇండియన్ పీపుల్ ఏంటి అని అంటే పక్కింట్లో పోయిందా అప్పుడు హ్యాపీ, మా ఇంట్లో కూడా పోయింది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండి మా ఇంట్లో పోయిందంటే వచ్చింది అంతే. ఇంకా అవునా కాదండి? నిజంగా కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ అనేది చాలా మందికి లేకేంటి అంటే బిజినెస్ వదిలేస్తున్నారు. నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నాకు ఈ అవకాశం చూపించిన వాళ్ళు మాత్రం అసలు బాగుపడద్దు అని చెప్పేసి అవకాశాలు వదిలేస్తారు. ఎస్ ఆర్ నో? నిజమా కాదా? దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కామన్ సెన్స్ కి ఎగ్జాంపుల్ నేను మొన్ననే ఫేస్ చేసిన అనమాట. నేను ఇక్కడ నుంచి ఒక మీటింగ్, ఒక ప్లాన్ కంప్లీట్ చేసుకున్న హోమ్ మీటింగ్ నేను వెళ్తున్నా దారిలో